సో ప్రీవియస్ సెషన్లో జస్ట్ మనం ఏదైతే హెచ్టీ డాక్స్ లోపల 35 ఇన్సర్ట్ అంటే డేటాబేస్లో మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నేర్చుకోవాలి. రైట్. సో ఇక్కడ ఈ యాక్సెస్ కంట్రోల్స్, హెడర్స్ ఇవన్నీ కామన్. నెక్స్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి కూడా కామన్. ఏ డేటాబేస్ నుంచి మీరు తీసుకుంటున్నారు ఆ డేటాబేస్ యొక్క నేమ్. ఓకే. సో కనెక్షన్, ఈ కనెక్షన్ వరకు అన్నిట్లో కామన్గా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం డేటాబేస్తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక క్వైరీ అనేది పాస్ చేస్తాం, కనెక్షన్ క్వైరీ. ఇక్కడ ఏదైతే క్వైరీలో ఏ క్వైరీతో పాస్ చేస్తున్నామో ఆ పాస్ చేసిన దాన్ని బట్టి మనకు డేటా అనేది రిట్రైవ్ అవ్వడమో లేకపోతే ఇన్సర్ట్ అవ్వడం, అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో ఆ ఉన్న డేటాబేస్లోంచి డేటా అనేది రీట్రైవ్ చేసుకోవాలి. ఓకే. సో ప్రీవియస్ ఉన్న దాంట్లో నుంచి మనం ఇప్పుడు డేటా అనేది రీట్రైవ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ వరకు డేటా ఇన్సర్ట్ అయిందా లేదా మీకు చెప్పిన ఎగ్జాంపుల్. సో ఈ కామర్స్ డేటాబేస్లో స్టోర్ చేసిన ఫస్ట్ మీ యొక్క డేటాబేస్ అనేది ఓపెన్ చేసుకోండి. హెచ్టీ డాక్స్ లోపల జామ్ కంట్రోల్, అపాచీ, MySQL. ఓకే. సో దీంట్లో మీ యొక్క అపాచీ ఫస్ట్ మీ PHP MyAdmin ఒకసారి ఓపెన్ చేసుకోండి. PHP MyAdmin ఓపెన్ చేసుకోవాలంటే localhost/php ఏదైనా మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ అడ్మిన్ బటన్ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీరు జస్ట్ ఇక్కడ అడ్మిన్ బటన్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. మీ ఇష్టం, రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ కామర్స్ డేటాబేస్లో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో ఏ టేబుల్లో చేస్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్స్. ఓకే. ప్రోడక్ట్స్ అనే దాంట్లో సేవ్ చేస్తాం. సేవ్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు రీట్రైవ్ చేసుకోవాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం రీట్రైవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక డేటాబేస్లో ఉన్న వాటిని క్వైరీ ఏంటనే తెలుసుకోవాలి. అంటే ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నిటి మనం గెట్ చేయాలంటే క్వైరీ ఏంటి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అని ఉంది. ఓకే. సో మీ యొక్క డేటాబేస్ నుంచి మీ పర్టికులర్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని గెట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్లో అయితే మీరు గెట్ చేస్తున్నారో ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మన యొక్క టేబుల్ ఏంటి, ప్రోడక్ట్స్. కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్. సో దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకుంటాను. అప్ టు కనెక్షన్ వరకు సిమిలర్. కనెక్షన్ తర్వాత రిమూవ్ చేసేస్తాం. ఓకే. సో రీట్రైవ్ PHP. ఓకే. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని $SQL = క్వైరీ అనేది రాస్తాం. ఓకే. సో క్వైరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్. ఓకే. MySQL డేటాబేస్ నుంచి ఎలా ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఎలా గెట్ చేసుకోవాలో క్వైరీ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్వైరీ అనేది MySQL డేటాబేస్కి కనెక్ట్ అయ్యేలాగా రాసుకోవాలి.
ఓకే. సో మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్తో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాలంటే మీ యొక్క రిజల్ట్ అంటే ఇన్పుట్ నుంచి ఏదైతే రిజల్ట్ అవుతుందో అంటే క్వైరీ పాజ్ చేసిన తర్వాత దాని నుంచి ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే మన యొక్క ఆబ్జెక్ట్. కాబట్టి $result ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం రిజల్ట్ అని చెప్పేసి. ఈ రిజల్ట్ అనే వేరియబుల్కి అలా క్వైరీ పాస్ చేయాలి. MySQLi క్వైరీని పాస్ చేయాలి. MySQLi _query. ఈ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ లోపల కనెక్షన్ అండ్ క్వైరీ 2 ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసుకోవాలి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మన టోటల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. మనం కనెక్షన్ యొక్క నేమ్ ఏమి ఇచ్చాము? DB కనెక్షన్ అంతేనా. సో DB కనెక్షన్ కామా డాలర్ వేరియబుల్ నేమ్ కాబట్టి డాలర్ నేమ్ కంపల్సరీ DB కనెక్షన్ నేమ్ కామా మీరు ఏదైతే క్వైరీ తీసుకుంటున్నారో ఆ క్వైరీని ఇక్కడ పాస్ చేయాలి. క్వైరీ యొక్క నేమ్ $SQL అని ఇచ్చాము. $SQL. ఇప్పుడు మీ యొక్క రిజల్ట్ అనేది ఇందులో సేవ్ అయింది, రైట్. అయితే ఈ రిజల్ట్లో నుంచి మనకు ఒకవేళ రికార్డ్స్ అనేటివి రిటర్న్ అయ్యాయి, ఇందులో రికార్డ్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ రికార్డ్స్ అన్ని మనకు రిటర్న్ అయితే అవన్నీ కూడా ఈ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఒక ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఓకే. సో దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఈ రిజల్ట్ అనే దాంట్లో రిజల్ట్ అనే వేరియబుల్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి MySQLi నెంబర్ ఆఫ్ రోస్ అని తీసుకుంటాం. MySQLi num rows. ఇక్కడ ఆ వేరియబుల్ యొక్క నేమ్ అనేది పాస్ చేయాలి. వేరియబుల్ యొక్క నేమ్ అంటే $result ఈజ్ గ్రేటర్ దెన్ ఏమై ఉండాలి? 0 కంటే ఎక్కువ ఉండాలి, అంతేనా. సో అప్పుడే మనకు సర్వర్ నుంచి రిజల్ట్ అనేది వచ్చినట్టు. వచ్చిన తర్వాత మీ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని వైల్ లూప్లో రిపీట్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి, ఒకటి కాదు మల్టిపుల్ వస్తున్నాయి. సో మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఇందులోంచి మనం వీటిని సపరేషన్ అనేది చేసుకోవాలి. కాబట్టి MySQLi నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు while బ్రేసెస్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. ఓకే. సో రోస్ని సపరేషన్ చేస్తున్నాం కాబట్టి రో అని ఇస్తాం. ఇక్కడ మనకు మల్టిపుల్ రోస్ అనేవి ఉంది, టేబుల్లో ఏమేమి ఉంటాయి? రోస్ అండ్ కాలమ్స్. రోస్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? సో ఆ రోస్ని ఫస్ట్ సపరేషన్ చేసుకుంటాం. ఇండివిజువల్ రో అనేది 1 by 1 సపరేషన్ చేస్తాం. దానికి వైల్ లూప్ని యూజ్ చేసి వైల్ రో ఈజ్ ఈక్వల్ టు MySQLi ఫెచ్ అరేని యూజ్ చేయాలి. MySQLi ఫెచ్ అరే _. ఇక్కడ ఆ రిజల్ట్ అనేది పాస్ చేయాలి. రిజల్ట్ అప్పుడు ఏమవుతుందనంటే ఇండివిజువల్ రికార్డ్ అనేది రోలో సేవ్ అవుతుంది. ఇవన్నీ మనకు మల్టిపుల్ కావాలి కదా మళ్ళీ, కాబట్టి ఆ వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఒక వేరియబుల్కి సెట్ చేస్తుంది. ఓకే. సో ఆ వేరియబుల్కి సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక అరే ఫంక్షన్ని తీసుకోవాలి. సో మనకు టోటల్ అవుట్పుట్ని తీసుకుంటున్నాం. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు అరే, ఒక ఎంటీ అరే ఒకటి తీసుకుంటున్నాం. ఓకే. ఒక అరే ఫంక్షన్ తీసుకుంటాం. ఈ అరే ఫంక్షన్కి
ఈ వచ్చిన ఇండివిజువల్ రికార్డ్ ఏదైతే ఉందో ఒక్కొక్క రికార్డ్ని అందులో ఈ అరేలో యాడ్ చేస్తాం. అప్పుడు $output is equal to ఇది అరే కాబట్టి స్క్వేర్ is equal to $. ఇప్పుడు ఏమవుతుందనంటే ఫస్ట్ ఒక రికార్డ్ అనేది సపరేట్ అవుతుంది వైల్ లూప్ని యూజ్ చేయడం. ఆ సపరేట్ అయిన రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ అనేది ఈ అవుట్పుట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ అరే అంటే ఏంటి, మనం ఎక్కడైనా కానీ అరే అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మల్టిపుల్గా మనం స్టోర్ చేసుకుంటున్నామని అర్థం. సో ఇక్కడ కూడా సేమ్ అలానే మల్టిపుల్గా మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో అరే కాబట్టి సో ఆ అరే ఫంక్షన్కి ఆ వాల్యూస్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం దీన్ని JSON ఫార్మాట్లో నుంచి నార్మల్ అరే ఆబ్జెక్ట్ నుంచి JSON ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి అవుట్పుట్, సో దానికి మనం ఏం చేయొచ్చు అనంటే ఎకో JSON ఎన్కోడ్. ఓకే, JSON ఎన్కోడ్ యూజ్ చేస్తే ఏమవుతుందనంటే ఏదైతే మీకు వచ్చిన రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అంతా JSON ఫార్మాట్కి కన్వర్ట్ అవుతుంది. ఈ అవుట్పుట్ అనేది మీ యొక్క JSON ఫార్మాట్కి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. లోకల్ హోస్ట్ బ్యాచ్ define retrieve.php. ఓకే, సో DB కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, అలాగే ప్రోడక్ట్ ఐడి బైట్ రిజల్ట్. బట్ లాస్ట్ ఒక్కటి మాత్రం మనకు స్టోర్ అయింది. సో వాటిని మనం అరేలో స్టోర్ చేస్తాం. ఓకే, సో అన్ని రికార్డ్స్ అనేవి వచ్చేసాయి. ఒకవేళ మీరు ఇక్కడ అరే అనేది మెన్షన్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, ఓన్లీ లాస్ట్ రికార్డ్ ఏదైతే ఇన్సర్ట్ అయిందో ఆ రికార్డ్ మాత్రమే వస్తుంది. అదే మీరు దీన్ని అరే ఫార్మేట్లోకి తీసుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే అన్ని రికార్డ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇక్కడ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా JSON ఫార్మాట్కి కన్వర్ట్ అయ్యి మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏ PHP విత్ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు కొన్ని స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు యూజర్ నేమ్ డేటాబేస్ యొక్క కనెక్షన్తో క్రియేట్ చేయాలి. డేటాబేస్కి కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు MySQL ఏదైతే ఉందో దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలి? ఒక డేటాబేస్ కనెక్షన్ మీరు క్రియేట్ చేయాలి అంటే 4 పారామీటర్స్ని పాస్ చేయాలి. ఒకటి సర్వర్ యొక్క నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ డేటా. ఓకే, సర్వర్ నేమ్, యూజర్ నేమ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ కనెక్షన్ అవుతుందా లేదని చెక్ చేసుకుంటున్నాం ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి. ఒకవేళ మీరు ఇది రాయకపోయినా నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ మనం కోడ్ని డీబగ్ చేయడం కోసం మాత్రమే దీన్ని రాస్తాం, కనెక్ట్ అయిందా లేదా. అయిన తర్వాత నెక్స్ట్ మనం మన యొక్క MySQL క్వైరీని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో మనం డేటాబేస్తో ఇన్సర్ట్ అవుతుంటే ఇన్సర్ట్ రావడానికి MySQL సంబంధించిన క్వైరీ ఏంటి, ఇప్పుడు డేటాను రీట్రైవ్ చేస్తున్నాం దానికి సంబంధించిన క్వైరీ ఏంటి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో మీరు ప్రిపేర్ MySQL క్వైరీ. ఇక్కడ మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు క్వైరీని యూజ్ చేస్తాం. అదే డేటాని ఎప్పుడైతే రీట్రైవ్ చేస్తున్నామో అప్పుడు MySQL క్వైరీని యూజ్ చేస్తాం. ఎందుకనంటే మనకు ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది కాబట్టి క్వైరీని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం డేటాను రీట్రైవ్ చేయాలని అనుకుంటున్నామో అప్పుడు ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని మనకు రిటర్న్ అవుతుంది, ఈ రోస్ అన్ని మనకు రిటర్న్ అవుతుంది. కాబట్టి సో వాటన్నిటిని ఏం చేస్తున్నాం, MySQL క్వైరీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు మీరు 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఒకటి డేటాబేస్ కనెక్షన్, అంటే మీరు ఇక్కడ ఏదైతే కనెక్షన్ యొక్క నేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ నేమ్ విత్ మీరు పాస్ చేయాలనుకుంటున్న క్వైరీ ఏంటి.
డేటాబేస్తోని కనెక్ట్ అవ్వడానికి ఏ క్వైరీని యూజ్ చేస్తాం, ఆ క్వైరీ యొక్క వేరియబుల్ని ఇక్కడ పాస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు రిజల్ట్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ అంతేనా. సో ఇక్కడ మనకు ఏవైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ కాబట్టి వాటన్నింటిని ఫస్ట్ ఏం చేస్తున్నా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ మన యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేటివి 0 కంటే ఎక్కువ ఉంటాయి, అంటే రిటర్న్ అవుతున్న రికార్డ్స్ అనేటివి 0 కంటే ఎక్కువ ఉంటే దాని యొక్క లెంత్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ అనేది అప్పుడు ఈ లూప్లోకి ఎంటర్, ఈ బ్లాక్లోకి ఎంటర్ రాసి. ఎందుకు, ఒకవేళ మనకు అందులో రికార్డ్స్ ఏం రాలేదనుకోండి, సో అప్పుడు మనం ఎల్స్ పెట్టి ఏదో ఒక కండిషన్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అంటే యూజర్కి మనం మెసేజ్ ఇవ్వడానికి నో రికార్డ్స్ ఫోన్ ఆర్ ఇన్సైడ్ ద టేబుల్ నో రికార్డ్స్, లేకపోతే నో డేటా ఫోన్ అని మనం ఏమన్నా డేటా లేకపోతే మనం రిజల్ట్ అనేది చూస్తుంటాం యూజర్కి అవుట్పుట్. సో అలాంటి మనం ఏమైనా మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎల్ స్పాట్లో దాన్ని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది 0 కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 0 కంటే ఎక్కువ ఉన్నాయి. అప్పుడు వైల్ $row ఈజ్ ఈక్వల్ టు రో అనే ఎందుకు ఇచ్చిన వేరియబుల్ నేమ్ అంటే రోస్ని సపరేట్ చేస్తున్నాం కాబట్టి. MySQL ఫెచ్ అరే అంటే ఏమవుతుందంటే ఈ రిజల్ట్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని ఇండివిజువల్గా సపరేట్ చేస్తాం. ఓకే, సో ఒక్కొక్క దాన్ని ఒక అరే కింద కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు రో వచ్చిన వాటన్నిటిని ఏం చేయాలి, ఈ అరేకి సెట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వచ్చిన వాటన్నిటిని ఈ అరేకి సెట్ చేసుకోవాలి. ఎందుకు, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకు మల్టిపుల్ వస్తున్నాయి కాబట్టి. సో అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎకో జేసన్ ఎన్కోడ్. ఎందుకు జేసన్ ఎన్కోడ్ యూజ్ చేస్తున్నామంటే అరేలో నుంచి నాకు జేసన్ అవుట్పుట్ కావాలి. అప్పుడే కదా మనం వీటిని మన యొక్క అజాక్స్లో యూజ్ చేసుకోగలుగుతాం, జావాస్క్రిప్ట్ అజాక్స్లో. కాబట్టి దాన్ని జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ చేస్తాం. ఇంకొకటి, మీకు ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే లోకల్గా వర్క్ అవుతుంది. బట్ మీరు ఏదైనా అజాక్స్ కానీ లేకపోతే యాంగులర్ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు ఈ హెడర్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, సో ఈ హెడర్స్ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మీకు అది ఫార్వర్డ్గా వర్క్ అవుతుంది, అంటే వెబ్సైట్తో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఇది అలో యాక్సెస్ ఆరిజిన్. స్టార్ అని ఇస్తే ఏమవుతుందంటే ఏ వెబ్సైట్ అయినా ఏ డొమైన్కైనా వర్క్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ జేఎస్ఎన్ కంటెంట్ యొక్క టైప్ ఏంటి, అప్లికేషన్ జేఎస్ఎన్. అంటే మనకి ఎందుకు అప్లికేషన్ జేఎస్ఎన్ అని ఇస్తున్నాం, మనం రిటర్న్ చేస్తున్న డేటా అంతా కూడా జేఎస్ఎన్ ఫార్మాట్లోనే ఉంటుంది అంటే. సో కాబట్టి అది అప్లికేషన్ జేఎస్ఎన్. నెక్స్ట్, యాక్సెస్ అలో ఆరిజిన్ హెడర్స్ HTTP రిక్వెస్ట్ కంటెంట్ టైప్ యాక్సెప్ట్. అంటే మీరు ఇన్పుట్ నుంచి ఏమైనా వాల్యూస్ని ఇస్తుంటే అప్పుడు ఈ లైన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. యాక్సెస్ కంట్రోల్ ఆరిజిన్ అని ఒక ఎర్రర్ అనేది వస్తుంది. అంటే ఇన్పుట్ నుంచి మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు దీన్ని కంపల్సరీ కాల్ చేస్తారు. క్లియర్? డౌట్ ఏమన్నా ఉందా మీకు? హలో, క్లియర్ కదా, చేయగలుగుతారా? ఇదా? ఇదేం లేదు, ఇది MySQL సంబంధించిన క్వైరీ. ఓకే, సో ఇది డేటాబేస్ మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రోడక్ట్స్ ఉంది, ఆర్ యూజర్స్ ఉంది, లేకపోతే ఆర్డర్స్ ఉంది, అంటే ఏదైనా ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఏవైతే మనం ఉన్నాయో అన్ని రికార్డ్స్ని మనం గెట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే, ఆ టేబుల్లో ఉన్న అన్ని రోస్ని మనం గెట్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనకు క్వైరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, మీరు ఏదైనా డేటా అనేది రీట్రైవింగ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అంటే మీ యొక్క టేబుల్ ఏంటి, ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో ఇప్పుడు మన యొక్క టేబుల్ ఏంటి, మన యొక్క డేటాబేస్లో ఈకామర్స్ అనే డేటాబేస్లో ప్రోడక్ట్స్ అనేది మన టేబుల్ కదా.
సో ప్రోడక్ట్స్ అనే టేబుల్ మనకు కావాలంటే జస్ట్ మనం ఏం చేస్తామంటే క్వైరీ ఇక్కడ రాసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ products. ఓకే, సో ఇప్పుడు మనకు అన్ని రికార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ టేబుల్ ఏవైతే ఉన్నాయో వాటన్ని రిట్రీవ్ చేస్తాం. సో ఈ క్వైరీని మనం పాస్ చేస్తేనే మన యొక్క డేటాబేస్కి నుంచి కనెక్ట్ అయ్యి అందులో ఉన్న రికార్డ్స్ అన్ని మనకు రిటర్న్ అవుతాయి. సో అందుకోసం మనం ఈ క్వైరీ అనేది రాసాం. దీన్ని ఇక్కడ పాస్ చేస్తాం. అంటే డేటాబేస్ కనెక్షన్ ప్లస్ మనకి ఏ క్వైరీ కావాలి, ఉన్న డేటాబేస్లో ఏ టేబుల్తో కాంటాక్ట్ అవుతున్నా అందులో ఉన్న ఏ రికార్డ్స్ని గెట్ చేస్తున్నాం అనేది ఇక్కడ పాస్ చేస్తాం. అప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి అందులో రోస్ 0 ఉన్నాయా, 0 కంటే ఎక్కువ ఉన్నాయి. 0 కంటే ఎక్కువ ఉంటే ఇఫ్ కండిషన్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఇండివిజువల్ మనకు మల్టిపుల్ టేబుల్స్, ఈ టేబుల్లో మల్టిపుల్ రోస్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క రోని సపరేషన్ చేయడం కోసం MySQL ఫెచ్ అరేని యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుంది, ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసి ఈ రోలో అసైన్ చేస్తాం. అసైన్ చేసిన దాన్ని మళ్ళీ మనం డిస్ప్లే చేయాలి కాబట్టి యూజర్కి మళ్ళీ మనకు పాస్ అనేది పాస్ చేయాలి కాబట్టి ఒక అరే ఫార్మేట్లో ఫస్ట్ వాటన్నిటిని స్టోర్ చేసుకుంటాం. అరేకి స్టోర్ చేసుకున్న తర్వాత ఆ అరేని JSON ఎన్కోడ్ ఫంక్షన్ యూజ్ చేసి JSON ఫార్మేట్కి కన్వర్ట్ చేస్తాం. డీకోడ్ అంటే JSON ఫార్మేట్ ఏదైతే ఉందో దాని నుంచి నార్మల్ అరే ఆబ్జెక్ట్కి వచ్చేస్తుంది. అదే మీరు ఎన్కోడ్ అన్నారు అనుకోండి, సో నార్మల్ అరే ఆబ్జెక్ట్ నుంచి JSON ఆబ్జెక్ట్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? ఇప్పుడే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నేను నెక్స్ట్ టాపిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు మిమ్మల్ని. ఇప్పుడు మీరు మొత్తం అంతా ప్రాక్టీస్ చేయండి. నేను ఈలోపు వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే.